మొదలు పెడదామా? పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంభలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా. అందుకే విద్యార్థిలా విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బళారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం, మొదలు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టెందుకు పెంచుకుంటారు, జడెందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్. ఆ మాత్రం తెలీదా? గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు కనుక. యు ఆర్ రాంగ్. అది హిందూ సంప్రదాయం. ఓహో. నెక్స్ట్ క్వశ్చన్. పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్. ఈ మాత్రం తెలీదా? తల మీద పంచదార పోస్తే చీమలు పట్టి పీకుతాయని. అగైన్ యు ఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్. సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా? అతను పెద్ద అత్తర్ కంపెనీ ఓనర్. బెల్ అయిపోయింది. ఇప్పుడు నేను విద్యార్థిని కాదు, ఈ భర్తని. బస్సులు ఎప్పుడు లేట్ అయినాయా? ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇదిగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్, అంటే నేను తెలివి తక్కువనా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే 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 నమస్తే. क्या भैया अच्छा है? अच्छा है. क्या इधर है? 1వ నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న. నేను 2వ నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. 1వ నెంబర్ బస్సులో ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయన్న. కానీ బస్సులో జనం కిటకిటకిటలాడుతున్నారు. కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అన్నా? లేదన్న, చాలా తెలియగలవాడి. నేను కూడా అంతే. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా. అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో. బస్సు ఉన్నప్పుడు మళ్ళీ తెలియగలవాళ్ళు ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ చాలా బాగా చెప్పావన్నా. అన్నా నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడి. మన ఇద్దరికంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలే. అన్నా నేను అంతే అన్నా. నీకు సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు 1 టికెటే ఉంటారు కదా. మళ్ళాగా తెలియగల వాళ్ళు 2 టికెట్లు కొనాలి. ఎందుకన్నా? ఎందుకంటావేటన్నా, బస్సులో దొంగలు ఉంటారు. 1 టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటది కదా. కరెక్ట్. బాలే చెప్పా. ఆడు మీలాగే తెలివైనోడయ్యి 2 కొట్టేస్తే. ఓరే పిచ్చోడా, మేమేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? ఆడు 2 కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో అన్నా. అదిగో బస్ వస్తుంది అన్నావు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్నా. నాకు 1వ నెంబర్ కావాలి, నీకు 2వ నెంబర్ కావాలి. 2 కలిపి ఒకే దాంట్లో పంపించారా అన్న? చలో బస్ ఎక్కుతాం. చల్ మేరే భాయ్, అదిగో రే భాయ్. ఏం తెలివైన వాళ్ళు అంటారేంటి? రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా మీ గోడ. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది ఇల్లు? ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరై మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీబే, నేను అవలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు.
ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనెందుకు చూపెట్టాలరా? గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు, వాళ్ళని వాళ్ళనే 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. ఏయ్, జాగ్రత్త. ఎవరనుకున్నావు? నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడికాదని ఈ బాడీ అప్పుడే వచ్చి దీన్ని తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు కడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. చూడరా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో కట్టేశాడు. వెయిట్ చేసి నిద్రపోయింది. నువ్వెక్కడికి? లేపుతా. నువ్వు ఇక్కడే ఉండి ఎవరిని వస్తే ఏంటి అని కోయిల అరిచినట్టు సిగ్నల్ ఇవ్వు. కోయిలా కోకిలా రెండు ఒకటేరా. ఏది ఒకసారి నువ్వు వింటాను. నాకంతా తెలుసు, నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. అయ్యో విజిలేయడం మర్చిపోయానే. అయ్యో పులి మనోడు కనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్పురం దొంగ అనుకుంటున్నారా? ఏమన్నా మేము స్టూవర్ట్పురం దొంగలమా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి
కాళ్ళతో నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి, నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్ రైలు విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో 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 ఆ డబుల్ మీనింగ్ మాటలు వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందా పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నువ్వురా. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరి నాయను, ఎత్తికి నీ పక్కన చేరావా తండ్రి? ఏంటండి రావయా? ఎందుకండి? ఈ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరుకుతాయా? ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి. మీరు స్టూడెంట్ కదండి అందుకని. అయితే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ ఉన్నాయి కానీ సీట్ దొరకదండి. మీరు లేట్ కదండి అందుకని. పోనీ హోటల్స్ ఉన్నాయా? హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్ దొరకదండి. ఇది సిటీ కదండి అందుకని. సత్రాలయ్యా? సత్రాలు ఉన్నాయి కానీ మనుషులు ఉండలేరండి. దోమలు కదండి అందుకని. ఓయ్ మరిలాగయ్యా? ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టిన అడగాలండి. ఈ ఊళ్ళో ఎవరికి కట్ట వచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి. అది తీర్చి ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి. అద్దె గది, అబ్బాయి పంటి నొప్పి, అమ్మాయి పెళ్లి ముహూర్తం, చక్కెర రేషన్ కార్డు, కరెంటు కంట్రోలు, కాలేజీ సీటు, కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం, ఉబ్బసానికి మందు, ఆవుల అమ్మకం, కోళ్ల పెంపకం. ఆయన చేయలేని పని లేదండి. ఆయన వల్ల కాంది లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి ఆయన సోపలమాల కట్టండి. ఆయన పేరే గద్దముఖ పంతులండి. గద్దముఖ పంతులు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం